అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2025 జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఖం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం శుద్ధ తదియ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వ్యాగుత యోగము, బాలవకరణము, తిదివార నక్షత్ర యోగాలు అనుసరించి గోచార ఫలితములో గురుగ్రహము వృషభ రాశి యందు సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి యందు కుజుడు సంచారం చేస్తున్నాడు. కన్య రాశి యందు కేతువు సంచారం చేస్తున్నాడు. వృశ్చిక రాశి యందు బుధుడు, అలాగే ధనుర్రాశి యందు రవిచంద్రులు, కుంభరాశి యందు శుక్ర శనులు, రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. గోచారంలో సంచారం చేస్తున్న గ్రహం ఈ రకంగా ఉంటే ఈ యొక్క కర్కాటక రాశి వారి విధానం చెయ్యాలి. కర్కాటక రాశి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడు, లైఫ్ సెటిల్ చేసేవాడు ఎవరయ్యా అంటే కుజుడే. పంచమ స్థానం అనగానే సంతాన జాత విధానం చెప్తుంది, పిల్లల గురించి చెప్తుంది. ఆ కుజుడు కర్కాటకలోనే ఉన్నాడు. అయితే కుజుడికి కర్కాటక రాశి నీచస్థానం అయింది. దానికి తోడు అష్టమ శని ప్రభావం ఎక్కువగా నడుస్తుంది. అష్టమ శని ప్రభావం ఎక్కువగా నడుస్తుంది కర్కాటక రాశి వారికి. అష్టమ శని ప్రభావం నడుస్తుందంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందన్నారు. కనిపిస్తూ ఉంటుంది కానీ ఏది దక్కదు. పండగ వచ్చింది, అల్లుడిని పిలవాలి, కూతుర్ని పిలవాలి, ఇంకా ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళే చూడాలి. వీడి దగ్గర ఆదాయం లేదు, వ్యవహారం నడుతులేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఏదైనా అప్పులు చేద్దామంటే ఉన్న అప్పులే తీర్చలేక కొత్త అప్పు రావట్లేదు. కర్కాటక రాశి సంకటహర పరిస్థితి అంటారు దీన్ని. ఏం చెయ్యలేని విధానం. ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చా? మిశ్రమ ఫలితాలు అంటే కొంచెం కష్ట ఫలితాలని చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలు కూడా కాదు, ఇది కష్ట ఫలితాలని చెప్పుకోవాలి. అన్నీ ఉన్నాయి, ఏది కనపడలేదు. ఇంత మిశ్రమ ఫలితాల్లో కొద్దో గొప్ప కొంచెం పాజిటివ్ అంటే ఏం చెప్పుకోవచ్చు మరి కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి పాజిటివ్ చెప్పుకోవాలంటే ఏంటంటే పైకి నవ్వుతూ కనపడుతూ లోపల బాధపడుతూ చీకటిలోని దుఃఖించడం. అంటే వెలుతురులో దుఃఖిస్తే అందరికీ కనపడుతుంది, చీకటిలో దుఃఖించడం. నైట్ టైం కొంచెం డిప్రెషన్లో ఉండటం, ఇలాంటి డిప్రెషన్లో ఉండడం అనేది ఉంటుంది. అయితే ఏది ఏమైనా కూడా వీళ్ళకి ఒక శుభతత్వమైన పరిస్థితి ఉంది. ఏంటి ఆ శుభతత్వమైన పరిస్థితి? భార్యాభర్తల మధ్యన అనుకువతత్వం వస్తుంది. ఎన్ని కష్టాలు అనుభవించినా భార్యాభర్తల మధ్య అన్యోన్యతమైనది దాంపత్యం ఉంటే ఆ కష్టాన్ని మర్చిపోతారు. ఇక్కడ భార్యాభర్తల గురించి ఎక్కువగా తీసుకోవాలన్న కారణం ఏంటంటే భర్త ఉన్నాడండి, భార్య ఉన్నంతసేపే భర్త యొక్క యోగ్యత. భార్య లేకపోతే భర్త ఏం చేయలేడు. ఇంకా ఏమంటే తిన్నారా అని అడిగేవాడు లేదు, ఉన్నారా అని ఉండరు, ఎవరు ఉండరు. భార్య మాత్రం అన్ని చూసుకున్నారు, అమ్మో నా మొగుడు తినలేదమ్మో, మా భర్త ఆయన తినకుండా అలాగా ఆలోచిస్తుంది. అలాగే భార్య నుంచి భర్త కూడా ఆలోచిస్తాడు. భర్త లేకపోతే భార్య జీవితం పోయింది. ఈ యొక్క అన్యోన్యమైన దంపతుల కింద ఉండేది ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అన్యోన్యమైన అన్ని విధములుగా అనుకూలవంతమైనది ఏంటంటే భార్యాభర్తల విధానం కలిసిమెలిసి ఉండడం చాలా గొప్ప విషయం. సో అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని ఆపదలు వచ్చినా కూడా ఫేస్ చేయడానికి ధైర్యం వస్తుంది. అది లేకుండా ఉంటే చేసేది లేదు. ఇప్పుడు ముందు చెప్పాలి కదా, మన గురించి ఎక్కువగా శ్రద్ధ వహించేది ఎవరంటే భార్యకి భర్త, భర్తకి భార్య, అంతే. వాళ్ళ తర్వాతే ఉన్నదంతా. కోడలు ఉందండి, కోడలు వచ్చింది, అమ్మ అయ్యగారు తిన్నారా అండి, తింటారా అండి, తిన్నారా అని అడుగుతారు. భార్య అలా కాదు కదా, ఏమన్నా ముందు తినండి తర్వాత చూద్దాం ఆ పని, ఇంకో 50 ఇది నోట్లు వేసుకోండి. అది సంతోషకరమైన వార్త. ఇక్కడ నెగిటివ్ కాదు, ఇది చాలా పాజిటివ్ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసమే కాదు, వచ్చే మాసంలో కూడా యోగదాయకమైన ఫలితాలు భార్యాభర్తలు పొందుతూ ఉంటారు. అయితే ఏంటంటే కొన్ని విధములుగా మిత్రుల ద్వారా నష్టాన్ని పొందుతున్నారు. మిత్రులు
ధన నష్టము, ఆర్థికంగా ఇబ్బంది పడడము ఇటువంటి మిత్రుల ద్వారా వస్తుంది. కాబట్టి ధన విధానంలోని ఈ కర్కాటక రాశి వారు ఈ మాసము యందు ఏ విధమైన మొహమాటములు లేకుండా ధనము దగ్గర ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగారు, నా దగ్గర లేదయ్యా, సో డబ్బు ఇచ్చి శత్రువులు కొని తెచ్చుకోవడం కంటే లేదు అని చెప్పడం బెటర్ అంట. లేదని చెప్పేసి నిర్మోమాటంగా చేపించుకోవడం మంచిది. అలాగే మధ్యవర్తితనంగా కూడా వెళ్ళకండి. ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో షూరిటీలు ఇవ్వడం కానీ చేయకూడదు. ఈ మంచికి వెళ్తే ఏదో చెడు ఎదురొచ్చినట్టుగా జరుగుతుంది. వాళ్ళకి మోక్షానికి వెళ్తే మొసలు ఎత్తుకుపోయింది. శత్రువుల ఇబ్బంది ఏమైనా ఉందంటారు కర్కాటక రాశి అదే అటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి విధానాలు వస్తున్నాయి కాబట్టి జాగరూకతను వహించండి. అలాగే ఉద్యోగ రంగముల్లో ఉన్నవారు ఉద్యోగములకు ప్రయత్నాలు చేయండి. మీకు ఫిబ్రవరి నెల వస్తుంది, ఇప్పుడు రాదు. అలాగే అష్టమ శని ప్రభావంతో అత్యధికమైన కష్టాలు అనుభవిస్తున్న విధానాన్ని బట్టి ఈ అష్టమ శని ప్రభావం తొలగాలి అంటే ముఖ్యముగా కర్కాటక రాశి వారు హనుమాన్ కుంకుమ, గంగ సింధూరము అంటారు పల్లెటూరులో, హనుమాన్ కుంకుమ అది ధరించండి. అది ధరించి జామ పళ్ళును, జామ కాయలు కాదు, జామ పళ్ళును ఆంజనేయ స్వామికి గుడిలోని పూజ చేపించి నైవేద్యంగా పెట్టి ఆ జామ పళ్ళను ఈ యొక్క మనుషులు భక్తులకి పంచండి. ఇంకా మీకు అవకాశం దొరికితే వానరము, కోతులు కనపడితే ఆ కోతులు ఇవ్వండి, జామ పళ్ళని ఇస్తే ఈ అష్టమ శని ప్రభావం ఆంజనేయ రూపంలో బయటపడుతుంది, తొలుగుతుంది. కాబట్టి అష్టమ శని ప్రభావం తొలగాలంటే మనం చేయవలసింది ఆంజనేయ స్వామికి పూజా విధానం చేసి గంగ సింధూరం మనం ధరించి అష్టోత్తర పూజ చేసి, దేంతో చేయాలి అష్టోత్తర పూజ? తమలపాకులతో చేపించండి. తమలపాకులతో ఆకుపూజ చేపించండి. జామపళ్ళు నివేదన చెప్పండి, అరటిపళ్ళు పెట్టండి, జామపళ్ళు పెట్టండి. ఆ అరటిపళ్ళు జామపళ్ళు భక్తులు పంచండి. వీలైతే వానరాలు కనపడితే ఆ వానరాలకి ఆ పళ్ళుని సమర్పించండి. అవి చాలా ఇష్టంగా తింటాయి. దాని వలన అష్టమ శని ప్రభావము తొలగడానికి అవకాశం ఉంది. అంటే విధృతంగా ఉన్న దాన్ని చల్లబడిపోద్ది. పొంగుతున్న పాలుని వదిలేస్తే కింద పోతాయి, దాని మీద 2 నీళ్ళు చుక్కలు వేస్తే తగ్గిపోతాయి. ఈ యొక్క పొంగుతున్న విధానంలో అష్టమ శని ప్రభావం తొలగాలంటే మనం చేయవలసిన ముఖ్యమైనది ఇది. ఈ నెలలు ఆంజనేయ స్వామిని, పంచముఖ ఆంజనేయుడు దొరికితే ఇంకా మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు దొరికితే గుళ్ళుంటే ఇంకా మంచిది. లేదు మామూలు ఆంజనేయ, భక్త ఆంజనేయ ఉంటాడు, వీరాంజనేయ ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న అటువంటి వారికి ఎలా ఉండబోతుంది? ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలత విదేశయానం చేయడానికి కానీ, దూర ప్రయాణాలు చేయడానికి కానీ ఈ నెలలోని అవకాశం లేదు. శుభకార్యాలకు కూడా ఇంతేనా? శుభకార్యాలు ఏమున్నాయండి ఇందులోని? ఇప్పుడు ఈ నెలలోని శ్రద్ధగా శుభకార్యాలు ఏమీ లేవు. ముహూర్త విధానాలు కావాలి కదా. అది సో అష్టమ శని ప్రభావం పోవడానికి కొన్ని పరిష్కారాలు చెప్పారు. ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కర్కాటక రాశి వారికి నది ఉన్న ప్రాంతానికి వెళ్ళండి. కర్కాటక రాశి వారికి నది ఉన్న ప్రాంతానికి వెళితే నదిలోని మీ యొక్క దోశలు ఎంతైతే ఉందో ఆ దోశటి నిండుగా బియ్యం పోయండి. ఆ బియ్యాన్ని పోసి నదికి నమస్కరించి ఆ నదికి మీకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలని చెప్పండి. నదికి వెళ్ళమన్నాను కదా, నదికి గట్టు మీద ఉండడం కాదు, నదిలో పాదాలు తడిచేంత లోపలికి వెళ్ళాలి, పాదాలు తడవాలి. ఆ తడిచిన తర్వాత ఈ కోరికలు చెప్పి ఆ బియ్యాన్ని ఆ నదిలో వేయండి, దోసిటి బియ్యాన్ని. ఆ దోసిటి బియ్యం చేపలు తింటాయి లోపల. దాని వలన శుభదాయకమైన ఫలితము, అన్న వస్త్రాలకు లోటు లేకుండా, కష్టాలనికి దరి రానియకుండా, అలాగే శత్రుబాధ విధానం అంటే మిత్రుల వలన కష్టాలు నష్టాలు వస్తున్నాయన్నదాన్ని ఈ యొక్క నదిలో ప్రక్షాళన చేస్తే బియ్యాన్ని ఆ యొక్క దోషాలు తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇది దేవుడితో పెట్టుకున్నది కాదు, డైరెక్ట్గా భగవంతుడికి భక్తుడికి మధ్యన ఈయన ఉంటారు పూజారి. కానీ ఇక్కడ అలా కాదు,
ఇక్కడ పూజారి లేడు, డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తారు. మత్స్యావతారం అంటే విష్ణు. ఆ చేపలకి పెట్టడం అనేది బియ్యాన్ని చాలా మంచి ఫలితాన్ని సత్వరం పొందుతారు. ఇలా కర్కాటక రాశి వారు. కర్కాటకం అంటే ఏంటి? ఎండ్రకాయ. దాన్నే ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. కానీ ఎండ్రకాయ ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. దాంతోపాటు చేపలు ఉంటాయి. కాబట్టి మనం డైరెక్ట్గా దానికే మనం ఆహారాన్ని ఇస్తున్నాం. అయితే ఎప్పుడు చెయ్యాలి ఇది? అడిగే ఒక క్వశ్చన్ నేను జవాబు చెప్పేసాను బాగుంది. ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఏ వారం చేయాలి? సోమవారం నాడు ఉదయకాలాన్నే చెయ్యాలి. సోమవారం నాడు ఉదయకాలాన్ని కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు చంద్రుడు కాబట్టి ఉదయం 7 గంటల లోపల 6 నుంచి 7 గంటల లోపల ఈ బియ్యాన్ని నదిలో సమర్పించాలి. 7-1 నిమిషం అయితే కుదరదు. చంద్రహోర కాలం టైం దాటిపోద్ది. చంద్రహోర సమయంలోనే చెయ్యాలి ఫలితం. జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.